వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు అరెస్టు వార్తల ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించారు? ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు? బుధవారం అర్ధరాత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఇంటి దగ్గర పోలీసుల హడావిడేంటి? ఎవరి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఓఎస్డీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అన్నది హీట్ టాక్ గా మారింది. దీనంతటి వెనకాల ఏడాది కాలంగా గొడవ నడుస్తోంది. ఈ రగడలో పలు సంచలనాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారం అండతో రెచ్చిపోయిన ఓ భారీ సెటిల్మెంట్ల దందా వ్యవహారమై దీనంతటికీ కారణమని ప్రచారం జరుగుతోంది. ఏడాది క్రితం ఓ ఇష్యూలో మొదలైన గొడవలో ఇప్పుడు కేసుల వరకు వెళ్లిందన్న టాక్. సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఓ కంపెనీ డీల్ విషయంలో మధ్యవర్తిత్వంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. మంత్రి కొండా సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ ఓ సిమెంట్ కంపెనీ యజమానికి ఫోన్ చేసి బెదిరించారన్నది ప్రధాన ఆరోపణ. అటు తర్వాత మంత్రి కొండా సురేఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో మాట్లాడారు. అక్కడ కూడా సెటిల్ కాకపోవడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా ప్రస్తావించారు మంత్రి సురేఖ. అయితే ఇష్యూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే దగ్గరికి కూడా వెళ్ళింది. ఇలాంటి టైంలోనే ఇష్యూ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఓఎస్డీ సుమంత్ మీద వేటు వేయడంతో మంత్రి కొండా అసహనం వ్యక్తం చేశారు. సుమంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయాలన్న ప్లాన్ తోనే కొండా సురేఖ ఇంటికి వచ్చారన్నది వాదన. ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. ఇదంతా కూడా కొండా దంపతులను టార్గెట్ చేసేందుకేనా? మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలా? కొండా సురేఖను టార్గెట్ చేసింది ఎవరు? కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏకమైన రెడ్లు ఎవరు? నల్గొండ టు వరంగల్ వయా హైదరాబాద్ వివాదంలో మలుపులేంటి? ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో కొండా సురేఖ వెళ్తారా వెళ్లరా, తర్వాత ఏం జరగబోతుంది అన్నదే చర్చగా మారింది. మొత్తం ఈ కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు, ఈ అరెస్టు, ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఇప్పుడు ఓఎస్డీ తొలగింపు ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ విషయంలో నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ నివాసాన్ని వెళ్ళినటువంటి క్రమంలో కొండా సుష్మిత చేసినటువంటి కామెంట్స్ ఏదైతే రోహిన్ రెడ్డితో పాటు సుమంత్ డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి వాళ్ళను బెదిరించారు, సుమంత్ పిస్టోల్ తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళను బెదిరించారు అన్నటువంటి నేపథ్యం వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఈ పిస్టోల్ ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి పిస్టోల్ ఇచ్చి పంపించారా? రేవంత్ రెడ్డి చెప్తేనే కదా రోహిన్ రెడ్డి వచ్చారు. రోహిన్ రెడ్డి ఎవరి మనిషి, ఎవరి ఇంటి పక్కన ఉంటారు, ఆయన ఆఫీస్ ఎవరి ఇంటి పక్కన ఉంటుంది. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి కేంద్రంగానే జరుగుతుంది. మమ్మల్ని రెడ్లంతా కలిసి కుట్రపూరితంగా కడియం శ్రీహరితో కలిసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు, దీంట్లో గుండు సుధారాన్ని ఇన్వాల్వ్ చేశారు, కడియం శ్రీహరిని ఇన్వాల్వ్ చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకంగా టార్గెట్ చేస్తూ కొండా సుష్మిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పటి వరకు చాలా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొండా సురేఖకు ఇప్పుడు ఇంకొక క్లిష్టమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డదని చెప్పాలి. సో సుమంత్ పైన చాలా రోజుల నుంచి చాలా ఆరోపణలు దేవాదాయ శాఖలో కానీ, లేదంటే అటవీ శాఖలో కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ చాలా రోజుల నుంచి ఆరోపణలు ఇంటర్నల్ గా వినిపిస్తూనే ఉన్నాయి. తన ధాటికి, తన బిహేవియర్ కి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా రాజీనామాలు చేసి, కొండా సురేఖ నుంచి కొంతమంది ఉద్యోగులు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు అన్నది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే తాను ఒక షాడో మంత్రిలాగా వ్యవహరించారు. తానే అసలైనటువంటి మంత్రిలా వ్యవహరిస్తూ కలెక్టర్లను వెయిట్ చేయించడాలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడాలు, లేదంటే ఏకంగా కలెక్టర్లతోటి మాట్లాడించడాలు, సెటిల్మెంట్లు చేయడాలు, ఇట్లాంటి ఆరోపణలు చాలా ఆయన మీద వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఏకంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందుద్ది. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో అక్కడ మంత్రికి తెలియకుండానే అక్కడ డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ యజమానులకు వాళ్ళను బెదిరించారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ ఇచ్చారు ఐజీకి అనేది కూడా ఒక వాదన వినిపించింది. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పేసి ఇంకొక వాదన అటు నిన్న కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి అంశం. ఏదేమైనా కానీ ఏకంగా చిలికి ఇది గాలివానగా మారింది. కొండా సురేఖ మంత్రి పదవే బర్తరఫ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో జూబ్లీహిల్స్ ఎన్నికల ముందా, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత నాన్న తేలాలి. మరోవైపు కొండా సురేఖ ఇంటి దగ్గర ఇప్పటికే బందోబస్తును కూడా పూర్తిగా తీసేశారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొండా నివాసం దగ్గర బందోబస్తును తీసేశారు పోలీసులు.
అక్కడ పోలీస్ పహారా కూడా ఏమీ లేదు. సో సాదాసీదాగా ఉంది. సో ఇంట్లో వాచ్మెన్లు తప్ప ఎవరు పోలీస్ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. ఒక మంత్రి ఇంటి దగ్గర ఇట్లాంటి పరిస్థితి నిజానికి చాలా ఒక సంచలనమైనటువంటి పరిస్థితి. గతంలో రాజయ్య విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. ఉన్న ఫలంగా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం, బర్తరఫ్ చేయడం, సెక్యూరిటీని తీసేయడం ఇట్లాంటివి జరిగాయి. సో అట్లాంటి పరిణామం కేవలం 22 నెలలకే కొండ సురేఖ విషయంలో ఇది జరగడం, కొండ సురేఖ మంత్రి పదవికి ఎఫెక్ట్ రావడం ఇది చాలా చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో రైట్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి. స్వామి అందుబాటులో ఉన్నారు కొండా సురేఖ నివాసం హైదరాబాద్ నుంచి. స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. సో కొండా సురేఖ ఇంటి దగ్గర సెక్యూరిటీని కూడా తొలగించినట్టు తెలుస్తోంది వరంగల్ జిల్లాలో. ఐ న్యూస్ స్క్రీన్ పైన ప్రత్యేకంగా చూడొచ్చు. మరోవైపు కొండా సుష్మిత చేసినటువంటి కామెంట్స్ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అండ్ ఏదైతే సుమంత్ ఉందో ఓఎస్డీగా సస్పెండ్ చేసినటువంటి సుమంత్ ఉందో ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. సొంత అంటే క్యాడర్ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీసే ఆయన దాటి తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఎట్లా ఊరుకున్నారు? ఈ రోజు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏం జరగవచ్చు నెక్స్ట్? ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్ కొండా సురేఖ మంత్రి పదవి చేపట్టిన తొలి నుంచి కూడా ఈ సుమంత్ వెంటే ఉన్నారు. చాలా సందర్భాల్లో కొండా సురేఖను తప్పుదో పట్టించే విధంగా సలహాలు ఇస్తున్నారు. దీంతో ఆమె విషయంలో ఒకవైపు సుమంత్ విషయంలో ఎలా వ్యవహరించాలనేది కూడా కొంత పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు అలజడికి కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను అక్కినేని నాగార్జున ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు అప్పుడు సమంత ఇష్యూస్ కావచ్చు, ఆ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ విషయంలో ఏలుపెట్టాడు. ప్రతి ఒక్క చోట కూడా అతను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. మంత్రి కంటే కూడా షాడో మంత్రిగా బిహేవ్ చేసి ప్రతి చిన్న విషయంలో కూడా తలదూర్చడం వల్లనే పార్టీలో చాలా మందికి ఇటు ప్రభుత్వంలో అధికార యంత్రాంగంలో కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని కూడా అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ సుమంత్ పైన రాష్ట్ర సిఎస్ ఏకంగా టర్మినేషన్ సర్కులర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో ఏ అధికారి విషయంలో కూడా ఒక మంత్రి ఓఎస్డీని వ్యక్తిగత కార్యదర్శిని ఎవరిని కూడా ఇలా టర్మినేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ తలెత్తినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక సహచర మంత్రే ఏకంగా కొండా సురేఖ ఓఎస్డీ మీద సీఎంకు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందంటేనే ఏ స్థాయి పరిస్థితులు మనం అంచనా వేసుకోవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో డెక్కన్ సిమెంట్ సంబంధించిన యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అనుమతులను వారు మీరి వాళ్ళంతా కూడా వివరిస్తున్నారు. దానికి సంబంధించిన విషయంలో వారిని ఎక్స్టార్షన్ చేశారు. గన్ పాయింట్ ఒకవైపు పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి వారిని బెదిరించారని చెప్పేసి కూడా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే సుమంత్ని ఒక టర్మినేషన్ చేసేదాకా వెళ్ళింది. అయితే ఇదే విషయం సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో నేను రాత్రి ఇకవైపు కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ స్పందించారు. ఆ సుమంత్ కోసం ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తలెత్తిన పరిణామాలు కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. మా ఇంటికి ఎందుకు వచ్చారు? సుమంత్ ఏమైనా తప్పులు చేస్తే మాకు పూర్తి స్థాయి ఆధారాలు ఇవ్వాలి, అతని టర్మినేషన్ మాకు చెప్పకుండా ఎందుకు చేశారని చెప్పేసి కూడా సుస్మిత పటేల్ ప్రశ్నించే వరకు వెళ్ళింది. రెడ్డి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇలా వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చేసినటువంటి ఈ కామెంట్స్ అన్ని కూడా పొలిటికల్ సర్కిల్స్లో కొంత చర్చ తావనిచ్చాయి. అయితే నేను జరిగిన పరిణామాల విషయంలో బీసీ మంత్రులంతా కూడా ఏకమవుతున్నారని ఒక చర్చ కూడా మళ్ళీ మొదలైంది. శ్రీకాంత్ నిన్న రాత్రి ఇంత ఇష్యూ జరుగుతుంటే కొండా సురేఖ ఏకంగా పొన్నం ప్రభాకర్ నివాసానికి వెళ్ళి పొన్నం ప్రభాకర్తో సమావేశం కావడం, బీసీలను టార్గెట్ చేసి రెడ్డి మంత్రులంతా కూడా వేధిస్తున్నారు. ఇటు రీసెంట్గా ఇటు సమ్మక్క సారలక్క అభివృద్ధి పనులు, జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడం, ఇటు తన ఓఎస్డీని తొలగించే విషయంలో పొంగులేటితో పాటు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా అంతకుముందు రోహిన్ రెడ్డి తన సుమంత్ని పిలిపించి మాట్లాడారు. రోహిత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి విషయంలో రోహిత్ రెడ్డిని వదిలిపెట్టి మా సుమంత్ని బలి చేశారని చెప్పేసి కూడా ఆమె చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. దీంతో రెడ్డిలంతా కలిసి మా బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్యేలను వేధిస్తున్నారు. ఈ విషయంలోనే ప్రభుత్వంతో మేము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాము. రీసెంట్ గా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో 101 కోట్ల టెండర్ విషయంలో తన డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు. బట్ ఇంకా బీసీలు ఉన్నారు కదా, సో వాళ్ళ మీద లేనిది వై ఓన్లీ కొండా సురేఖ? అట్లా ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే పొన్నంని కూడా టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా. సో బీసీ కార్డ్ అనేది ఈ రోజు ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఉపయోగిస్తున్నారా? బీసీల మద్దతు కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ కార్డు వాడేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారా? అంటే ఒకవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశం అత్యంత ఇప్పుడు చర్చనీయాంశమైన తరుణంలో ఈ విషయాలన్నీ కూడా ఒకటొకటి ఏది ముట్టుకున్నా కూడా బీసీ వాదం వైపుకే టర్న్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు ఇటు అడ్లూరు లక్ష్మణ్ విషయంలో పొన్నం ప్రభాకర్ని టార్గెట్ చేయడం, అక్కడ జరిగింది ఒకటైతే పొన్నంనే బ్లేమ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. తనను ఒకవైపు తనకు ఎత్తుపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లో తీసుకోవడం కోసం పొన్నంని టర్మినేట్ చేస్తారని ఒక వాదన ఒకవైపు రెడ్డి వర్గం ఎమ్మెల్యే నుంచే బయటికి లీక్లు ఇస్తున్నారు. మరోవైపు ఇటు కొండా సురేఖను తీసివేసి ఆది
శ్రీనివాస్కు అవకాశం ఇస్తారని చెప్పేసి మరొక వాదనను తెర మీద తీసుకొస్తారు. మా మధ్యలో మాకే చిచ్చులు పెట్టే విధంగా ఈ రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి మంత్రులంతా కూడా ఒక ప్రాపగండాను క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో తాడోపేడ తేల్చుకుందాం, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒకవైపు ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కుటుంబం కావచ్చు వాళ్ళందరూ చేసుకునేటువంటి పనుల్లో ఎవరు తలదూర్చట్లేదు, మంత్రులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కేవలం మా బీసీ మంత్రుల శాఖల విషయానికి వచ్చేసరికి మీరు పదే పదే జోక్యం చేసుకుంటూ ఒకవైపు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేది వీరు ప్రధానంగా చేస్తున్నటువంటి వాదన. ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఈ రోజు జరిగే పొలిటికల్ కేబినెట్ సమావేశంలో ఇదే అంశం పైన కొండ సురేఖ కావచ్చు ఒకవైపు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు గట్టిగా ప్రభుత్వంలో ఎవరెవరైతే ఇలాంటి పనులు చేస్తారో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ ఎంత సంపాదించుకుంటున్నారు, ప్రభుత్వ భూములు ఎవరు కొల్లగొడుతున్నారు, ఎవరు ఏ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, అది సంబంధించి చర్చ పెడదామని చెప్పేసి బహిరంగంగానే ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీ కార్డు అనేది కూడా బీసీలకే గొడవ పెట్టించి మళ్ళీ బీసీలనే బదనాం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అటు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అండ్ నల్లగొండ జిల్లా నుంచి కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్, సో కొండా సురేఖ ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మొత్తం ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో నిన్నటికి ఈ రోజుకి అక్కడటువంటి పరిస్థితి ఏమిటి? పోలీసు బందోబస్తును కూడా తీసేసినట్టుగా తెలుస్తుంది. ఒక మంత్రి ఇంటి ముందు ఇట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. గతంలో రాజే విషయంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు కొండా సురేఖ విషయంలో చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ సుమంత్ విషయంలో చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి వేలు పెట్టినటువంటి శాఖ లేదు. పొల్యూషన్ ఎండోమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్లు వేలు పెట్టి అందరినీ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎక్కువ కమిషన్లకు బాగా డిమాండ్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉదయం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. సో అవన్నీ ఈ రోజు ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి మాట్లాడే విధంగా ఉన్నాయి. ఏంటి సుమంత్ చరిత్ర ఏంటి? ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక షాడో మంత్రి లాగా తానే అన్ని చేశాడు అన్నటువంటి వాదనలు ముఖ్యమంత్రి వరకు వెళ్తేనే ఈ రోజు ఏకంగా ముఖ్యమంత్రి నుంచే డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందా? ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం? ఎపిసోడ్ లో కీలకంగా మారాడు సుమంత్ ఓఎస్డి. అతన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చీఫ్ సెక్రటరీ టర్మినేట్ కూడా చేశాడు. అది మొన్న రాత్రి ఆ టర్మినేట్ లెటర్ బయటకు వచ్చిన తర్వాత నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు హైదరాబాద్ లో అతను ఉన్నట్టు తెలుసుకున్న విజిలెన్స్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే ఇప్పటి వరకు 22 నెలలుగా ఓఎస్డి ఉన్నటువంటి సుమంత్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు, దీనిపైన లోతుగా విచారణ జరిపించాలని పోలీసులు భావిస్తారు. ఈ తరుణంలో అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్న తరుణంలో అతను అందుబాటులోకి రాకపోవడంతో నేరుగా నిన్న రాత్రి ఆ జూబ్లీ హిల్స్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఈ తరుణంలోనే కొండా సుస్మితా పటేల్ కిందికి వచ్చి మా ఇంటికి ఎందుకు వస్తారంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే వాస్తవానికి సుమంత్ ఎపిసోడ్ లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఏం చేశాడు, ఎందుకు చేశాడు అని అతన్ని కేవలం విచారణ కోసము పిలవడం కోసమే అక్కడికి పోలీసులు వెళ్లారనేది పోలీసుల వాదన. అయితే ఏదైనా గవర్నమెంట్ లో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే సుమంత్ వల్ల అటు మంత్రి కొండా సురేఖకు పెద్ద తలనొప్పిగా మారింది. అందులో ముఖ్యంగా అటు డక్కన్ సిమెంట్ వారి అటవీ భూములు కబ్జా చేశారంటూ కూడా ఇతనే లేని విషయాన్ని సృష్టించి వాళ్ళపైన ఆరోపణలు చేయడమే కాకుండా అటు దాన్ని ఈ మంత్రి మెడకు చుట్టాడనే ఒక అపవాదు కూడా వచ్చింది. అదే ఇందులో రోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా నిన్న సుస్మితా పటేల్ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, అయితే ఎవరు ఉన్నా లేకున్నా కూడా అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా ప్రైవేట్ ఓఎస్డీగా సుమంత్ నియామకం చేపట్టారు. ప్రభుత్వము అధికారికంగా జీతం కూడా ఇస్తుంది. ఈ తరుణంలో అతను ఓఎస్డీ పనులు తప్ప మిగతా పనులు చేయకూడదు. కానీ అతను అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉద్యోగాలు పెట్టిస్తాను, నేను అందులోనే కాంట్రాక్ట్ ఉద్యోగిని, నేను చెప్పింది నడుస్తుంది, నేను ఇక్కడ ఓఎస్డీగా ఉన్నాను, ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన ఆరోపణ కీలకంగా వినబడుతుంది. అదేవిధంగా డక్కన్ సిమెంట్ వాళ్ళతో అటు రాయబారానికి వెళ్ళిన తరుణంలో అటవీ భూమిని కబ్జా చేశారు, అందులో మీరు ఖచ్చితంగా మాకు వాటా ఇవ్వాల్సిందే అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశాడు సుమంత్ అనే ఒక ప్రధాన రెండో ఆరోపణ ఉంది. మరోవైపు ముఖ్యంగా 3 శాఖలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ సెక్రటరియట్ లో ఉండే చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీల స్థాయి ఐఏఎస్ అధికారులను కూడా నేరుగా సురేఖ మాట్లాడకుండా ఇతనే సుమంత్ డీల్ చేయడము, వాళ్ళకు ఆర్డర్స్ వేయడము, ఒక కనీసం ఎలాంటి ర్యాంకు లేని స్కేల్ జాబ్ లేని వ్యక్తి ఓఎస్డీగా ఉండడమే కాకుండా అతను ఐఏఎస్ ల పైన చీఫ్ సెక్రటరీల పైన అజమాయిషి చేయడాన్ని అటు అధికారులంతా కూడా
చీఫ్ సెక్రటరీకి మొరపెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు ఆ సీఎం దృష్టికి తీసుకెళ్లి టర్మినేట్ చేశారు. అందులో ఇటు అవినీతి ఆరోపణలు, ఇటు సెటిల్మెంట్ల ఆరోపణలు, అదే విధంగా అజమాయిషీ ఆరోపణలు, ఈ మూడు కలగలిపి అతన్ని టర్మినేట్ చేశారు. అయితే బట్ ఇంకొక ఆరోపణ కూడా కేవలం బయట ఉద్యోగాలు పెట్టిస్తా ఉంది కదా, ఐఏఎస్ లను సెక్రటరీలను ఆదేశించడాలే కాకుండా వాళ్ళను వెయిట్ చేయించడాలు, కలెక్టర్లు వచ్చినా గానీ వాళ్ళను వెయిట్ చేయించడాలు గంటలు గంటలు, ఇట్లాంటి ఆరోపణలు కూడా వినడం తో పాటు నిన్ననే అఫీషియల్ గా వాట్సాప్ గ్రూపుల్లోంచి కూడా సుమంత్ వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. మోరోవర్ అందులో ఉన్నటువంటి కొండా సురేఖ పేషీలో ఉన్నటువంటి కొంతమంది పిఆర్ఓలు వెళ్లిపోవడానికి కూడా సుమంతే కారణం అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఆయనతోటి ఎవరికి పోసగడం లేదు, బట్ అయినా మంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన? ఎస్ శ్రీకాంత్, అయితే సుమంత్ తండ్రి ఇక్కడ ఎన్టీపీసీఎల్ లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. అతను కొండా మురళికి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా సుమంత్ కూడా సుష్మితా పటేల్ కు క్లాస్మేట్, ఇక్కడ స్కూల్ మేట్ గా క్లాస్మేట్ గా ఉంది. అతనికి అత్యంత సన్నిహితుడుగా ఉండడము, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మెదలడమే ఈ యొక్క సుమంత్ ను వీళ్ళు ప్రోత్సహించడానికి ప్రధాన కారణము. అయితే గతంలో సుమంత్ అన్నయ్య అయినటువంటి మహంత్ కూడా తన భార్య మృతికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అతను అప్పుడు తన భార్య మృతిని కూడా రాజకీయం చేస్తూ వీళ్ళ ప్రోద్బలంతోనే మహంత్ ఈ హత్యకు పాల్పడడానికి కూడా మహంత్ భార్య ఆ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కొండా సురేఖ నివాసానికి వచ్చి గత 10 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అటు సుమంత్ కుటుంబ సభ్యులకు కొండా సురేఖ దంపతులకు ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. అయితే ఆ సుష్మితా పటేల్ క్లాస్మేట్ కావడంతోనే ఆమె ప్రోద్బలంతోనే కొండా సురేఖ అతన్ని ఓఎస్డీగా పెట్టుకుంది, ఇంట్లో సభ్యుడిగా చూసుకుంటుంది. అయితే అతను ఇటు కింది స్థాయి ఉద్యోగుల పైన కావచ్చు, అటు పై స్థాయి ఐఏఎస్ ల పైన కూడా తాను చెప్పిందే వేదము, నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని, నేను ఏది చెప్తే అంత, నేను సుష్మితా పటేల్ కు క్లాస్మేట్ కు అదేవిధంగా వాళ్ళ ఇంటి మనిషిని అనే ఒక అజమాయిషితో అతను ఈ 22 నెలలుగా అనేక మంది అధికారులను, అనేక మంది కింది సిబ్బందిని, పిఆర్ఓలను కూడా ఇబ్బందులు పెట్టాడు. తాను చెప్పిన వార్తలు రాయాలి కానీ అక్కడ జరిగిన సమీక్షలకు సంబంధించినటువంటి రివ్యూస్ కాకుండా అతను చెప్పినటువంటి ఒంటెద్దు పోకళ్లతోనే ఈ యొక్క ఇబ్బందులు అయితే వచ్చాయనేది అయితే ఇక్కడ రాజకీయ చర్చ సాగుతుంది. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి వరంగల్లో ఉన్నటువంటి ఈ అంశం వయా నల్లగొండ మీదుగా హైదరాబాద్ లో దీనికి ఒక ఎండ్ కార్డు పడింది. మరి కాసేపట్లో ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో తాడో పేడో తేల్చుకోవడానికి కొండా సురేఖ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ కూడా కొండా సురేఖను కేబినెట్ మీటింగ్ కి రావాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ని కలిసిన తర్వాత బీసీల అందరూ బీసీ మంత్రులు ఏకమవుతున్నారా, బీసీల మీద జరుగుతున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి యుద్ధమా, బీసీల పైన జరుగుతున్నటువంటి వ్యతిరేకమా, వాటిని కుట్రలు జరుగుతున్నాయా? కొండా సుష్మిత మాటలు వింటుంటే రెడ్లంతా కలిసి బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, బీసీ మంత్రులను తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, వేం నరేందర్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని, కడియం శ్రీహరి, గుండు సుధారాణి, మేయర్, సో అందరినీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు. సో అసలు ఏం జరిగింది? హుజూర్ నగర్ లో ఉన్నటువంటి కంపెనీ ఏదైతే డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ఉందో దాంట్లో వాటాల కోసం, దాంట్లో రావాల్సిన వాటా కోసమే అందులో ఉన్నటువంటి యజమానులు బెదిరించారన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. దాంట్లో రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు, ఆయన కూడా బయటికి రావాలి కదా, ఒకవేళ బెదిరిస్తే అందరు కలిసి బెదిరిస్తే ఆయన కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కొండా సుష్మిత పటేల్ చేస్తున్నటువంటి కామెంట్స్. రైట్, కిరణ్ ఉన్నారు నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్. కిరణ్, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారంటున్నారు, బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకో వాదన వినిపిస్తోంది. రోహిన్ రెడ్డి ముందే సుమంత్, డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులను పిస్తోల్ పెట్టి బెదిరించారు, ఇది రేవంత్ రెడ్డి కుట్ర అంటూ ఏకంగా ముఖ్యమంత్రి పేరునే మాట్లాడుతున్నటువంటి క్రమం. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్షన్ ఏంటి, అసలు అక్కడ పరిస్థితి ఏమిటి? శ్రీకాంత్, ప్రస్తుతం అయితే మంత్రి కొండా సురేఖ వ్యవహారం అయితే స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం మంత్రుల వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. మొన్నటిదాకా అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్, అంటే ఎస్సీ వర్సెస్ బీసీ అన్నట్టుగా సాగింది. ప్రస్తుతం అయితే టాపిక్ ఇటువైపు మళ్ళింది, బీసీ వర్సెస్ ఓసీ అన్నట్టుగా, రెడ్డికి సంబంధించినటువంటి మంత్రులు అన్నట్టుగా సాగుతా ఉంది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఈ వివాదం మొత్తం కూడా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కేంద్రంగా ఈ వివాదం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. హుజూర్నగర్ సెగ్మెంట్ సంబంధించి దక్కన్ అనేటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి సంబంధించి కొంత వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఫ్యాక్టరీ నిర్వాహకులు కొంత ఫారెస్ట్ భూమిని ఆక్రమించారనేటువంటి అభియోగం. ఆ నేపథ్యంలోనే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఈ వ్యవహారంలో వేలు పెట్టారని కూడా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సుమంత్ వ్యవహారంపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం
కొండా సురేఖ ఓఎస్డీగా తొలగించడం చక్కచక్క జరిపాయి. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు వల్లే ఓఎస్డీ సుమంత్ను తీసేశారనే ఒకటి వివాదం అయితే చెల్లదగినటువంటి నేపథ్యంలో నిన్న కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధమైనటువంటి పిటిషన్ ఇవ్వలేదు. ఒకవేళ పిటిషన్ కాపీ చూపిస్తే నీవు దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆమె సవాల్ విసిరింది. అదే క్రమంలో కొన్ని సంచలనమైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి ఈ వ్యవహారంలో వేలుపెట్టారని కూడా ఆమె కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సుమంత్ రెడ్డి ఉంటే సుమంత్ రెడ్డి పక్కనే రోహిన్ రెడ్డి ఉంటారు. రోహిన్ రెడ్డి ఇద్దరు కలిసి దక్కన్ సిమెంట్ సంబంధించిన నిర్వాహకులను బెదిరించారు, బ్లాక్ మెయిలింగ్ చేశారు, వారిని వెపన్తో బెదిరించారనేటువంటి ఆరోపణలు అభిప్రాయం అయితే ఆమె వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం తమను ఇబ్బంది పెట్టడానికి రెడ్డి సామాజిక వర్గం సంబంధించి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంతా ఏకమై కూడా బీసీ మహిళ అయినటువంటి తమల్ని వేధిస్తున్నారని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కుట్ర చేస్తున్నారని కూడా ఆమె ఇటు తల్లి కూతుళ్ళు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే రోహిన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. రోహిన్ రెడ్డి సంబంధించి ఆ రోజు రాత్రి సమయంలో దక్కన్ సిమెంట్ సంబంధించిన నిర్వాహకులను బెదిరించారు. ఆ బెదిరించేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డితో పాటు సుమంత్ కూడా ఉన్నారని కూడా వారు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిద్దరు సంబంధించిన కాల్ డేటా అదేవిధంగా లొకేషన్ మొత్తం కూడా తీస్తే ఆ కుట్రలో ఎవరు దోషులు అనే విషయం కూడా తెలుస్తుందని కూడా వారు సుస్మిత అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే మొత్తానికి అయితే మొన్నటిదాకా ఎస్సీ వర్సెస్ బీసీ, అదేవిధంగా ఇప్పుడైతే బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా మంత్రుల పోర్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒకవైపు మేడారం టెండర్ల విషయానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ నడుస్తోంది. అది భూపాలపల్లి కిందకి వస్తుంది, ములుగు జిల్లా కిందకి వస్తుంది. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ మంత్రిగా. ఇప్పటికే అటు సీతక్క కొండా సురేఖ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. సో వాళ్ళకు ఎక్కడ క్లాషెస్ రాకుండా మేడారం విషయంలో ఏకంగా సీఎంఏ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి దీని విషయంలో ఎవరు తొందరపడి అనవసరంగా రాజకీయం చేయొద్దంటూ కూడా సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకముందే మళ్ళీ కొత్తగా సుమంత్ సంబంధించినటువంటి అంశం. సో అన్ని డిపార్ట్మెంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అటవీ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్లో వేలు పెట్టి అవినీతి ఎక్కువ చేస్తున్నారు, దీంట్లో చాలా మందిని బెదిరింపులకు గురి చేస్తున్నారు, ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు. రోహిన్ రెడ్డితో కలిసి డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని బెదిరించారు పిస్టోల్తో అన్నటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చింది. దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు, ఐజీకి ఫిర్యాదు చేశారంటే లేదు, ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కాపీ ఉండాలి కదా, మరి అందులో రోహిన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనను కూడా అరెస్ట్ చేయాలి, సుమంత్ అరెస్ట్ చేస్తే అంటూ కూడా మాట్లాడుతూ కొండా సుస్మిత పటేల్ ఇంకా చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది మా మీద అంటే బీసీల మీద రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నటువంటి కుట్రలుగా చెప్తున్నారు. వేం నరేందర్ రెడ్డి దీంట్లో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అన్నారు ఇంతవరకు. ఆ తర్వాత కడియం శ్రీహరిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు, గుండు సుధారాన్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా కుట్ర పన్ని కొండా మురళి కుటుంబాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద రాజకీయ కుట్రలు జరుగుతున్నాయంటూ కొండా సుస్మిత పటేల్ చేశారు. ఈ పిస్టోల్ ఎక్కడిది అని కూడా మాట్లాడుతున్నారు. సీఎంఏ ఇచ్చి పంపించారా, సీఎం ఇంటి నుంచి వచ్చిందా అని చాలా సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఆ కేబినెట్ సమావేశంలో ఒకవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే స్పెషల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది 42% రిజర్వేషన్ సంబంధించి. ఆ అంశం చర్చలోకి రాబోతోంది. తో పాటు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఎన్నికల తర్వాత తీసుకుంటారా అన్నది చూడాలి. సుమంత్ను అదుపులోకి తీసుకోబోతున్నారా, విచారించబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా అనేది ఒక పొలిటికల్ సంచలనం మాత్రం రాష్ట్రంలో జరుగుతుందని చెప్పాలి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.